మనిషికి ఏం కావాలి? ఆనందం. ఆనంద లక్ష్యం తనకున్నప్పటికీ ఆనంద లక్ష్యంగా తను అనేటువంటిది గమనించగా, గుర్తించగా, పొరపాటు అవగాహనతో వస్తువుల ద్వారా ఆనందం వస్తుంది, మనుషుల ద్వారా ఆనందం వస్తుంది. అన్ని విధాల చెట్ల ద్వారా, వృక్షాల ద్వారా, పక్షుల ద్వారా, ఆకలి దప్పుల ద్వారా, అలాగే కామంతోనూ, డబ్బు ద్వారా, ధనం ద్వారా, అన్ని విధాలుగా కూడా మానవుడు మాత్రమే ఆనందం పొందాలని ప్రయత్నిస్తాడు. జంతువులు ఇలా పొందవు. ఆ జంతువుల ఆనందం ఏంటి? ఆకలి, వేట, తింటం, వయసు, ఆటపాట, తోడు, నీడ, సుసంతాన్ని వృద్ధి చేస్తూ చనిపోతాం. ఇంత మించే వాటికి లేదు. ఉన్నా కూడా మానవుడితో పోల్చలేము. మానవుడికి సమస్త ప్రకృతి యొక్క జీవరాశి యొక్క ఆలోచన అన్నీ కూడా ఒక మానవుల్లోనే ఉన్నాయి. ఒక మానవులు ఎక్కడుంటాయి? మర్రి విత్తనం చిన్నది అయినప్పటికీ మర్రి చెట్టు ఆకారం మొత్తం మర్రి విత్తనంలో ఉన్నదే కదా. అంటే బహిర్గతంగా, అంతర్గతంగా వచ్చిన భౌతిక పదార్థం మొత్తం ఇక్కడ ఏం చెప్తాను? భౌతికంగా కన్ను తెచ్చినప్పుడు ఇంద్రియాల ద్వారా, కన్ను మూసుకున్నప్పుడు మనసు, బుద్ధి, చిత్తాంకార ఇంద్రియాల ద్వారా, లోపల బయట అనే భేదం లేకుండా అంతర్గతంగా, బహిర్గతంగా ఉన్నదంతా కూడా పదార్థమే. కాబట్టి నేనే పదార్థంగా ఉన్నాను. అది ఆత్మ పదార్థం అనొచ్చు, జీవ పదార్థం అనొచ్చు, బ్రహ్మ పదార్థం అనొచ్చు, స్వయం పదార్థం అనొచ్చు, అహం పదార్థం అనొచ్చు, నేను పదార్థం అనొచ్చు. ఇన్ని పేర్లు కూడా నేనుకే పెట్టుకున్నాను అని మీరు గుర్తించే మరవకుండా నేను ఉన్నాను. ఉన్నాను చాలు. తిన్నాను చాలు. కూర్చున్నాను చాలు. నిద్రించాను, మేల్కున్నాను, తిన్నాను, లేచాను, పనికి వెళ్ళాను, వచ్చాను. ఈ క్రియావాచకాల్లో సంపూర్ణ అర్థం ఉంది. పొడి మాటలతో చిన్న చిన్న భావాలు చూస్తే చిన్నవి, పరిపూర్ణ భావాలు అవుతాయి. ఇక్కడ చూడు, ఉనికి ఉన్నది. ఏం చెప్పా? ఉనికి ఉన్నది. ఉనికి అంటే నివాసం. ఉనికి నివాసం అక్కడ ఉంది. ఆకాశం ఎక్కడ నివాసం? ఎన్ని కోట్ల విశ్వాంతరాలు, బహిర్గతంగా, అంతరంగా, అండపిండ బ్రహ్మాండాలు, గెలాక్సీ, పాలమొత్తం మొత్తం కోటాను కోట్లు ఇప్పుడు నాటి రెట్టింపు వచ్చినా కూడా అవకాశం ఇస్తోంది. ఆకాశంగా ఉన్న బట్ట బయలు, నిరావరణ, ఆవరణ, నిరామయము, ఈ పేరుతో వివరించబట్టి ఆది తుది మధ్య లేకుండా ఉన్న తత్వం ఆకాశతత్వం. మన ఆకాశం అని, శూన్యం అని ఈ రెండు పదాలు వస్తాయి. ఆకాశాన్ని గమనించే వాళ్ళు లేకుండా ఆకాశం లేదుగా. ఆకాశాన్ని గుర్తించే వాళ్ళు లేకుండా ఆకాశం లేదుగా. ఆకాశాన్ని తెలుసుకునే వాళ్ళు లేకుండా ఆకాశం లేదుగా. ఆకాశ శబ్దం చేసిన వాళ్ళు లేకుండా ఆకాశం లేదుగా. ఆకాశం ఉన్నది, ఉనికి లేకుండా ఆకాశం లేదుగా. అనుభవం, అనుభూతి, చిత్త పదార్థాలు లేకుండా ఆకాశం లేదుగా. మౌనంగా లేకుండా ఆకాశం లేదుగా. పరిపూర్ణంగా లేకుండా ఆకాశం లేదు కదా. అనుకునేవాడు లేకుండా ఆకాశం లేదుగా. అనుకునేవాడు, వినేవాడు, చెప్పేవాడు, స్పందించేవాడు తానే. అంటే నేనే ఉన్నాను. మొత్తం తీసుకొచ్చేసా అక్కడికి. నువ్వు దేంతో వచ్చినా అది నీవై ఉన్నావు. అది నీవై ఉన్నావు. నేనుగానే ఉన్నాను. అన్ని విధాలుగా, సర్వ విధాలుగా నేనుగానే ఉన్నాను. నేను ఉనికి చైతన్యంతో, ఎరుగుతో నేనే ఉన్నాను. ఉనికి చైతన్యంతో, ఎరుగుతో, ఉనికితో ఉన్న నేను తెలివితోనే, సామాన్య జ్ఞానంతోనే, సామాన్య భావంతో, సామాన్య ఆలోచనతో, సామాన్య స్మరణతో, సామాన్య తెలివితో ఉన్నాను. అంటే మామూలుగా తెలివి చాలు. ఉన్న తెలివి ఉన్నట్లుగానే ఉంది. ఉన్న ఎరుక ఉన్నట్లుగానే ఉంది. ఉన్న సాక్షిత్వంగానే ఉంది. ఉన్న ఆకాశంగానే ఉంది. ఉన్నది లేదు, ఉనికి లేములు. ఉన్నదంటే ఉన్నది, లేదంటే లేదు అన్నవాడు ఉన్నాడుగా. అంటే ఉన్నది లేదు కూడా తానే అని తానే ఉన్నాడు. తాను గమనించబోతే తాను గమనించబోతే వ్యవహార జ్ఞానం పూర్తిగా తాను గమనిస్తే వ్యవహార జ్ఞానము తానుగా ఉన్న స్వయం అవగాహనతో, స్వయం గమనికతో, స్వయం స్మృతితో, స్వయం భావంతో, స్వయం శబ్దంతో, స్వానుభవంతో, స్వకీయమైన చైతన్యంతో నేను ఉన్నాను. ఉనికితో, సత్ పదార్థంగా నేను ఉన్నాను. చిత్ పదార్థంగా నేనున్నాను. ఆంధ్ర పదార్థంగా నేనున్నాను. మౌన పదార్థంగా నేనున్నాను. పరిపూర్ణ పదార్థాన్న నేను స్వేచ్ఛతో స్వతంత్రంగా ఉన్నాను.